ఇది ఒక్కసారి వాడితే చాలు, మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. అలాగే మీ జుట్టు మందంగా ఒత్తుగా పెరుగుతుంది. నేనే గ్యారంటీ అండి దీనికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, జుట్టు పెరగట్లేదు, ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. కష్టపడకుండా ఈ చిన్న చిట్కాతో జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. ఇదేమీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తున్న రెమెడీ కాదు, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మన అమ్మలు అమ్మమ్మలకి అందరికీ తెలిసిన రెమెడీ. కాకపోతే ఇలా చేయాలని తెలియక చాలామంది చేసుకొని ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు ప్రాసెస్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. నిజంగా చెప్తున్నాను, మీ జుట్టు అనేది అస్సలు ఊడదు. ఊడిన జుట్టు అనేది 10 రెట్లు వేగంతో పెరిగి జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, అలాగే పొడవుగా కూడా పెరుగుతుంది. నా హెయిర్ చూసారు కదా, నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది. రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టినప్పుడు గీతక్క మీ జుట్టు అంత పొడుగుందా, సో అంత ఒత్తుగా ఉందని అడుగుతున్నారు. నిజంగానే నా జుట్టు అనేది చాలా పొడవైందండి, అలాగే ఒత్తుగా కూడా ఉంది. సో మీరు ట్రై చేస్తే ఈ చిట్కాతోనే మీ జుట్టుని విపరీతంగా పెంచుకోవచ్చు. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. చాలామంది మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ హెయిర్ ఆయిల్ బాగుంది, మీ హెయిర్ ఆయిల్ వల్ల మా జుట్టు పెరుగుతుంది, జుట్టు ఒడ్డం తగ్గింది, జుట్టు అనేది ఒత్తుగా ఉందని చెప్తున్నారు. సో మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏదేదో హెయిర్ ఆయిల్ ట్రై చేసి అలసిపోయాము, జుట్టు పెరగట్లేదు అని బాధపడే వాళ్ళకైతే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అనేవి మనకి అన్ని కిరాణం షాపుల్లో, అలాగే సూపర్ మార్కెట్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో, ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. సో దొరకట్లేదు అనడానికైతే ఏమి ఉండవు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ వాటర్లోకి 2 స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. మనం బాయిల్ చేస్తూ ఉంటే ఇందులో మనకి జెల్ అయితే రెడీ అవుతుంది. మనకి జెల్ అనేది రెడీ అవ్వడానికి 2-3 మినిట్స్ అయితే పడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడు కూడా మనకి జెల్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మనం ఎక్కువసేపు దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 2-3 మినిట్స్ అంతే. ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అనుకుంటున్నారా? స్పూన్తో కొంచెం అయితే తీసేసుకొని ఇలా మనం చేత్తో టచ్ చేస్తే మనకి తీగలా వస్తుందన్నమాట. ఇలా తీగలా వస్తే ఇది రెడీ అయినట్లే. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని వీలైతే కూల్ చేసుకోండి. లేదనుకుంటే వేడిగా ఉన్నప్పుడు కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రెయినర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకున్నాను. మీరు క్లాత్ యూజ్ చేసినట్లయితే మాత్రం బాగా కూల్ చేసిన తర్వాతే మీరు స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే ఈ జెల్ అనేది వేడిగా ఉన్నప్పుడు మనకి చేయి అనేది ఎక్కువ కాలుతుంది. స్ట్రెయినర్తో కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం లేదనమాట, ఈజీగా స్ట్రెయిన్ అయిపోయింది. స్ట్రెయినర్ లేదు అనుకుంటే కూల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను మెంతుల వల్ల మనకి హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. అందరికీ తెలిసిందే, మన అమ్మలు అమ్మమ్మలు ఎప్పటి నుండో యూజ్ చేస్తున్న ప్రాచీన పురాతన ఇంగ్రీడియంట్ మెంతులు. ఈ మెంతులను అయితే ఈ జెల్లో 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మెంతులు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్ జెల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుందండి, అందులో డౌటే లేదు. చాలామంది డాక్టర్లు కూడా యూజ్ చేస్తున్నారు, డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఫ్లాక్స్ సీడ్ జెల్ వల్ల ఊడిపోయిన జుట్టు అనేది 10 రెట్లు వేగంతో మొలుస్తుంది, అలాగే జుట్టు ఓడడం అనేది ఇమ్మీడియట్గా ఆగిపోతుందని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి ప్లేట్ అనేది క్లోజ్ చేసి ఓవర్ నైట్ ఉంచండి. లేదనుకుంటే ఒక 5 అవర్స్ అనేది అలా వదిలేయండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఉంచానండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. మనకి జెల్ అనేది ఇలా రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయితే మాత్రం మనకి ఇది పర్ఫెక్ట్గా తయారైనట్లే. మనకి మెంతులు కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మనకి మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఈ పేస్ట్ అయితే. ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు రైస్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ
3 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేస్తే మనకి ఇలాంటి పేస్ట్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది 3 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. నేనైతే కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకోండి. 1 విటమిన్ ఈ అనేది యాడ్ చేశాను. విటమిన్ ఈ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఈ విటమిన్ ఈ అనేది మనకి క్యాప్సిల్ వచ్చేసి 2 రూపీస్ అయితే ఉంటుంది. ప్రతి మెడికల్ షాప్లో అవైలబుల్గానే ఉంటుందండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది అయితే ఇస్తారు. సో విటమిన్ ఈ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మన హెయిర్కి స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోవడమే. నార్మల్గా ఆయిలీ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. మీరు వారంలో 2 సార్లు అప్లై చేసుకున్నా చాలు, జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. మాకు వద్దు అన్నా సరే పెరుగుతూనే ఉంటుందండి. నేను ఏదో జోక్ చేయట్లేదు, ఒక్కసారి ట్రై చేసినప్పటికే జుట్టు అనేది ఓడడం తగ్గుతుంది. దీన్ని అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచుకోండి. వీలైతే మీరు ఒక 1 అవర్ ఉంచుకున్న ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. తర్వాత మీరు తలస్నానం చేయండి. మీకు నచ్చిన షాంపూతో, కుంకుడుకాయ, శీకాకాయతో చేస్తే ఇంకా మంచిది. లేదంటే ప్రజెంట్ మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అయితే మాత్రం ఇంకా ఏ రెమెడీ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక్క రెమెడీ చాలండి మీ హెయిర్ని పెంచడానికి, మీ హెయిర్ అనేది ఒత్తుగా, పొడవుగా, నల్లగా మారడానికి. నేను నిజం చెప్తున్నా, ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ చూడాలి, మాకు ఏదైనా పవర్ఫుల్ రెమెడీ చెప్పండి అని అడుగుతున్నారు చాలామంది. మేము హాస్టల్లో ఉంటాం, లేదనుకుంటే మాకు టైం ఉండదు అక్క, ఏదైనా సింపుల్ చిట్కాలు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇది మీకు చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. అలాగే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది. ఇచ్చింగ్, డాండ్రఫ్ కూడా ఉండదన్నమాట. సో ప్రాబ్లం అయితే ఏముండదు. మీరు వీలైనంత బాగా అప్లై చేసుకోండి. లేదనుకుంటే ఎవరి సహాయం అన్నా తీసుకొని అప్లై చేయించుకొని 30 మినిట్స్ నుంచి హెయిర్ వాష్ చేస్తే చాలు. ఇక మీదట మీరు వద్దు అన్నా జుట్టు పెరుగుతూనే ఉంటుంది. అలాగే మీ తల నుండి ఒక్క వెంట కూడా రాలదు. ఇది 100% వర్క్ అవుతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. దీన్ని మనం ఆయిల్ హెయిర్ మీదైనా ట్రై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదైనా ట్రై చేయొచ్చు. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలనుకుంటే ఏదో ఒక రెమెడీ ట్రై చేయాలండి. అస్సలు ఏమీ ట్రై చేయకుండా రిజల్ట్ రాలేదు అని మాత్రం అనొద్దు. వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మీ జుట్టు తక్కువ టైంలోనే ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మీరు నేను చెప్పినట్లు 2 వారాలు కంటిన్యూగా యూజ్ చేయండి. ఎంత షార్ట్ హెయిర్ అయినా సరే ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది, అందులో డౌటే లేదు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ట్రై చేయొచ్చు. మీకు హెయిర్ గ్రోత్ కావాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మాత్రం ద బెస్ట్ రెమెడీ అండి. 100% కూడా ఈ రెమెడీ వల్ల మీ హెయిర్ అయితే పెరుగుతుంది. నన్ను నమ్మి ట్రై చేయండి, మీకు జుట్టే జుట్టు, అందులో డౌటే లేదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.